గిరిజన ప్రాంతంలో యువత చదువుల్లో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అల్లూరి జిల్లా అదనపు ఎస్పీ ధీరజ్ ఆకాంక్షించారు. సోమవారం పాడేరు కాఫీ హౌస్ వద్ద 10వ తరగతి ఇంటర్మీడియట్ ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు గిరిజాగృతి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతిభా అవార్డ్స్ అందజేశారు. ఈ కార్యక్రమానికి ఏఎస్పీ ధీరజ్, జిల్లా విద్యాశాఖాధికారి బ్రహ్మాజీరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 10th ఇంటర్లో మంచి మార్కులతో పాస్ అయ్యి పాడేరు డివిజన్ లో టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. గిరిజన విద్యార్థుల్లో అద్భుతమైన ప్రతిభ ఉందని, దానికి సాన పెడితే ఎంతో అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చన్నారు. ఇటీవల అల్లూరు జిల్లా నుంచి ఒకరు సివిల్స్ టాపర్ గా, మరొకరు డిఎస్పీగా నిలిచారని, యువత వారిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. అనంతరం ఈ ఏడాది 60 మంది విద్యార్థులకు ప్రతిభ అవార్డ్స్ తో పాటుగా ప్రశంసా పత్రాలు అందించారు. గిరిజాగృతి సేవా సంస్థ అధ్యక్షులు సింహాచలం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర కాఫీ బోర్డు సభ్యులు కురసా ఉమామహేశ్వరరావు, యువ నాయకులు పాంగి మత్స్యకొండబాబు, గోపాలపాత్రుడు, లకే భాస్కర్రావు, అంగనైని ఆనంద్, ఉపాధ్యాయులు మోరీ జాన్, సలీం, కంబిడి రాంబాబు, శెట్టి పూర్ణచంద్రుడు, చెట్టు మోహన్, తెడవరికి సురేష్, సాగిని వెంకటేశ్వర్లు, ఓలేసి సూర్యప్రసాద్, నాగమణి తదితరులు పాల్గొన్నారు. సర్టిఫికేట్ తీసుకొని కోరుతున్నాం. కష్టపడాల్సి ఉంటుంది. అది ఎందుకు చెప్తానంటే, మీరు ఆల్రెడీ ఫస్ట్ ఇనీషియల్గా ఇప్పుడు మీరు 10th కానీ ఇంటర్ కానీ చదువుతున్న వాళ్ళు మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళు అంటే మీరు ఆల్రెడీ కష్టపడ్డారు. ఇంకా ఒక్క 5 years మీకు ఇంకా కష్టపడాల్సి ఉంటుంది. ఆ 5 years కానీ మీరు కష్టపడి మంచి ఉద్యోగం తెచ్చుకుంటే నెక్స్ట్ 30-40 years అంటే మీ జీవితాంతం కూడా మీరు సుఖపడి ప్రశాంతంగా మంచి ఉద్యోగం చేసుకొని మంచి సొసైటీలో మంచి స్థాయిలో ఉండడానికి స్కోప్ ఉంటుంది. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను కూడా 10th కావచ్చు, ఇంటర్ కావచ్చు, నెక్స్ట్ ఇంజనీరింగ్ ఆర్ డిగ్రీ చేసేవాళ్ళు డిగ్రీ అయితే కావచ్చు, ఆ 4-5 years కష్టపడితే 100% మంచి జాబ్లో కానీ, మంచి ప్రొఫెషన్లో కానీ, మంచి బిజినెస్ అయినా బిజినెస్ పెట్టుకోవడానికి అన్నిటికీ ఆప్షన్ అనేది దొరుకుతుంది. అది మీకు అవేర్నెస్ వస్తుంది. అండ్ ఇక్కడ నుండి
గిరిజన విద్యార్థులందరూ కూడా బయటకి వెళ్ళి పనిచేయడానికి లేదంటే బయట వెళ్ళి ఏదైనా ఆపర్చునిటీస్ తీసుకోవడానికి చాలా రెసిస్టెన్స్ చూపిస్తారు. అంటే అక్కడికి వెళ్తే ఏమైపోతుంది, అక్కడ వెళ్తే ఎలా ఉంటుంది, వాళ్ళు ఎవరైనా మోసం చేస్తారా, లేదంటే ఇబ్బంది పెడతారా ఏంటి, ఇవన్నీ కూడా చాలా మంది తీసుకెళ్ళడం జరిగింది. అందులో 800 మెంబర్స్ వన్ మంత్ రిటర్న్ అయ్యి వచ్చారు. ఓకే, వాళ్ళు అక్కడ ఉండి చేయడానికి, బయట ఉండి చేయడానికి చాలా కష్టపడుతున్నారు. అంటే ఫ్యామిలీ మిస్ అయిపోతామని కానీ, లేదంటే ఊరు మిస్ అయిపోతామని కానీ, లేదంటే డిఫరెంట్ అప్రిహెన్షన్స్ వల్ల కష్టపడుతున్నారు. బట్ మిగిలి ఉండి చేస్తున్న 1200 మెంబర్స్కి అప్రాక్సిమేట్గా 1000 to 1200 మెంబర్స్ ఉన్నారు, ఇంకా పనిచేస్తున్నారు. వాళ్ళకి సుమారుగా శాలరీ అరౌండ్ 20,000 వరకు వస్తుంది, ఇంక్లూడింగ్ వాళ్ళ ఫుడ్ అన్ని వాళ్ళు తీసుకొని 20,000 ఇస్తున్నారు. అండ్ వాళ్ళకి అక్కడి నుండి ఫర్దర్గా మంచిగా పనిచేస్తే వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వడానికి ఇవన్నీ అసోసియేషన్ వాళ్ళు చాలా మంచి కార్యక్రమం చేపట్టి ఈరోజు గిరిజనుల విద్యార్థులకి ఎవరైతే మెరిట్లో మార్క్స్ వచ్చినాయో అందరికీ కూడా ఫెలిసిటేట్ చేసి మోటివేట్ చేయాలని చాలా మంచి కార్యక్రమం చేపట్టారు. అండ్ అలానే ఇక్కడ మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా పిల్లలందరినీ మోటివేట్ చేస్తారని కోరుకుంటున్నాను. నేను మీలానే 10 years బ్యాక్ 15 years బ్యాక్ ఉన్నాను. ఓకే, మీలాగే నేను కూడా 10th పాస్ అయ్యాను. 10th 12th నాది కూడా 10th అంత గ్రేట్ మార్క్స్ ఏం కాదు, జస్ట్ 85%. ఓకే, నేనేమి టాపర్ 99% ఏమి వచ్చలేదు. నేను కూడా మీలానే మేబీ ఒక 5-10% అటు ఇటు. బట్ ఏం చేంజ్ అయింది, నేను ఇక్కడ ఐపీఎస్ రావడానికి లేదంటే ఇక్కడ చూపించడానికి ఏం చేంజ్ అయింది? సో ఫస్ట్ థింగ్ మనకి కావాల్సింది ఏంటంటే ఒక ఎయిమ్. నేను ఇక్కడ 2 yearsగా పనిచేస్తున్నాను. ఇక్కడ కార్డియో ఎస్పీగా చేశాను, ప్రమోషన్స్ తర్వాత అడిషనల్ ఎస్పీగా వచ్చాను. ఇక్కడ గిరిజనులతో నేను మాట్లాడినప్పుడు ముఖ్యంగా వాళ్ళ దగ్గర లోపించింది ఏమిటంటే ఒక ఎయిమ్ లేకపోవడం. ఎయిమ్ లేకపోవడం అంటే ఏమవ్వాలి, అసలు ఎటువంటి ఉద్యోగాలకి ఆపర్చునిటీస్ ఉన్నాయి, లేదా ఏం చేస్తే వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది అని తెలియకపోవడం. ఎవరైనా చెప్పగలరా వాళ్ళకి ఏమేమి ఉన్నాయని? డాక్టర్ అవుదామని, లేదంటే ఇంజనీర్ అవుదామని? మీకు టాపర్ వచ్చాను కదా, చెప్పండి మీరేమవుదామనుకుంటున్నారు? ఓకే, తను సివిల్ సర్వెంట్ అవ్వాలనుకుంటుంది. ఈ రీసెంట్ టైమ్స్లో హుకుంపేట మండలం నుండి ఒక అబ్బాయికి సివిల్ సర్వెంట్ పాస్ అయ్యాడు. పేరు తెలుసు ఎవరికైనా? ఓకే, గుడ్. ఓకే, అలానే ఒక అమ్మాయి ఇక్కడ డిఎస్పీ అయింది. ఎవరు తెలుసా పేరు? జీవన పడాలి చుట్టపూలి. ఇవి ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ చూస్తే చాలా మంది ఆల్మోస్ట్ 70% అందరూ అమ్మాయిలే కనిపిస్తున్నారు. కానీ ఇక్కడ నుండి వెళ్ళి బయట పనిచేయడానికి చాలా తక్కువ మంది వెళ్తున్నారు అమ్మాయిలు. అది పేరెంట్స్ ఎంకరేజ్ చేయకపోవడమా, లేదంటే వాళ్ళకి ఆపర్చునిటీస్ బయట ఏమున్నాయని తెలియకపోవడం వల్ల, అది ఏంటనేది మీరు మీ పేరెంట్స్తోని టీచర్స్తోని డిస్కస్ చేసి ఆపర్చునిటీస్ ఏమైనా తెలుసుకొని, లేదా మీకు ఇంకా క్లారిటీ రావట్లేదంటే ఇలా గిరిజాగృతి అసోసియేషన్ వాళ్ళు కానీ, లేదంటే ఇంక్లూడింగ్ పోలీస్ వాళ్ళు కూడా, మేము కూడా రెగ్యులర్గా కౌన్సిలింగ్ సెషన్స్ అవి పెట్టిస్తున్నాము. కలెక్టర్ గారు ఐటీడీ పిఓ సైడ్ నుండి గవర్నమెంట్ సైడ్ నుండి కూడా స్కిల్ డెవలప్మెంట్ పరంగా చాలా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఎక్కడ ఆపర్చునిటీస్ వస్తాయి తెలుసుకొని అటువైపు వెళ్ళడానికి కృషి చేయాలి. అండ్ ఇప్పుడు మీరు మెరిట్ లిస్ట్ లో ఉన్నారు. మెరిట్ అంటే లాస్ట్ 1 year చెప్పినట్టు, మన డిఓగా చెప్పినట్టు, కాపీ డైరెక్టర్ గా చెప్పినట్టు, మిగతా వాళ్ళు చెప్పినట్టు లాస్ట్ 1 year చాలా కష్టపడి మీరు ఇది అచీవ్ చేసుకున్నారు. నాకు లైఫ్ లో ఒక ఫిలాసఫీ ఉంది,
ఇనీషియల్ ఫేజ్లో కానీ మనం కష్టపడితే, అంటే ఒక 10 సంవత్సరాలు మనం కష్టపడితే మన నెక్స్ట్ 40-50 సంవత్సరాలు సుఖంగా ఉంటుంది.